హలో అండి. ఈరోజు మా బావ చెన్నైకి బయలుదేరుతున్నాడండి. చిన్న ఇంటర్వ్యూ ఉందండి పాపకు, ఆడబిడ్డ కూతురికి. ఆ ఇంటర్వ్యూకి అటెండ్ చేయించాలని మా పాపను తీసుకెళ్ళడం కోసం బయలుదేరుతున్నాడండి. చాలా ఎండ ఎక్కువ ఉందండి. ఈ ఎండకే బయలుదేరుతున్నాడు. సాయంత్రం 5:30 కంటండి ఇంటర్వ్యూ, అందుకోసము ఇప్పుడే బయలుదేరుతున్నాడు అనమాట. మా బ్లాకీ చూడండి ఏడ పడుకొని ఉంది తను. ఈయన బయలుదేరుతున్నాడని బైక్ అడ్డంగా పడుకొని ఉందన్నమాట. ఇంట్లో నుంచి ఎవరు బయటికి పోకూడదండి. బయటికి పోతే తనకు నచ్చదు. అందరూ ఇంట్లోనే ఉండాలి అనే మైండ్ సెట్ మా బ్లాక్ ఇది. బయటికి వెళ్తే ఊరుకోదనమాట, అరుస్తూనే ఉంటుంది. అలాగే మా బావ బయలుదేరుతూ మా ఆడబిడ్డ మా ఆడబిడ్డ వాళ్ళకి జాంకాయలు కొన్ని ఉంటే కోసానండి. కోసి ఇచ్చి పంపిస్తూ ఉన్నాను. ఎత్తుకోపోయి పిల్లలకి ఇవి తింటారని చెప్పి అయితే బ్యాగ్లో పెట్టేశాడు. అంటే బండి బ్యాగ్లో అండి పెట్టేసి తనైతే రెడీ అయిపోయి ఉన్నాడు. లైసెన్స్, ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయా లేదా అని ఒకసారి అన్నీ చెక్ చేసుకోమన్నాను. అవి చెక్ చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే దూరాభారం పోయేది కదండి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. అదేం లేకుండా ముందుగా అన్నీ చెక్ చేసుకుని జాగ్రత్తగా చూసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. బయలుదేరి వెళ్ళేటప్పుడు ఒక్కసారి మనం అన్నీ గుర్తు చేసామనుకోండి, చెక్ చేసుకుంటారు కదా. ఇప్పుడు చూడండి, ఒక చూపు చూస్తాడు బయలుదేరుతున్నానని. చూసేసారా ఎలా చూశాడు? ఓకే బాబా బాయ్ అని చెప్పాను, ఆటోమేటిక్గా బయలుదేరేసాడండి.